ఈ రోజు మనం పొలానికి వెళ్తున్నాం. నిజం మాట్లాడుకుంటే ఈ రోజు పొలంలో పీకే పనేం లేదు మచ్చ. అమ్మ గట్టిగా రెస్పెక్ట్ ఇచ్చింది, అందుకే వెళ్ళాల్సి వస్తుంది. ఓకే. కాదు మచ్చ, నాకు అర్థం కాదు. ఇంట్లో ఉంటే ఎప్పుడు చూసినా ఇంట్లోనే ఉంటావు, అలా బయటికి వెళ్ళి సావచ్చు కదా అని సావ మింగుతారు. సరే అని బయటికి వెళ్తే ఎందుకు బయటికి వెళ్తున్నావు అని సావ మింగుతారు మచ్చ. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. అసలే మనం లైఫ్ లో ఏం చేస్తున్నాం, ఏం చేయబోతున్నాం అని తెలియని ఇంజనీరింగ్ బతుకులు మనవి. సారీ, సర్టిఫికేట్ ఇంజనీర్. అలాంటి మన బతుకుల్ని కన్ఫ్యూజ్ చేసి పడేస్తున్నారు మచ్చ. పొలానికి వచ్చేసాం, దేవుడికి పూజ చేసి ఈ 2026 లో అయినా డిప్రెషన్ అని అన్నా అంతే మచ్చ అది అవదమ్మా అని అనేసారు మచ్చ. సర్లే, దీంతో లైఫ్ లాంగ్ మనకు సంసారం తప్పదనుకుని దోసకాయ పంట దగ్గరికి స్టార్ట్ అయ్యా. వెళ్లే దారిలో ఉలవ పంట కనిపించింది. నాకు రోజు కనిపిస్తుంది, వీడియో కోసం అట్లా అతి దెంగేది. ఇదే మచ్చ ఉలవ మొక్క, దాని కాయ ఓపెన్ చేస్తే గింజలు ఉంటాయి. ఈ గింజలే ఎండిపోయాక బయట కేజీ 100 రూపాయలు అని అమ్ముతారు మచ్చ. దోస పంట దగ్గరికి వచ్చేసాం. ఈ దోసకాయని మార్కెట్ లో ఫ్రీగా ఇచ్చినా కూడా వద్దంటున్నాడు మచ్చ. సో పంట మొత్తం అంటే ఇన్వెస్ట్మెంట్ 50,000 గుడిసింది అని అర్థం. ఇంతలో మా నాన్నగారు కాల్ చేసి, ఎమ్మెల్యే గారు బంతిపూలు కోయాలి రండి అన్నారు. ఎందుకో మచ్చా, మా నాన్నకి నేనంటే చాలా రెస్పెక్ట్. సో బంతిపూల పొలం దగ్గరికి వచ్చి పువ్వులు కోసి ఒక చోట చేర్చాం. ఎల్లో వచ్చి 8 మూటలు అయిందనమాట. ఒక మూటకి 43 కేజీలు వేసాం. ఆరెంజ్ వచ్చి ఇంకా కోస్తున్నాం. ఇంతలో టీకి టైం అయింది. మన బీటెక్ చేసుకోపోవడానికి రాళ్లే లేని మరోడు మీద ఇంటికి వస్తున్నాం. ఈ వీడియోకి ఇంతే, ఇంక నేను వేస్తా.